కాకినాడ రూరల్ నియోజకవర్గం దొంగ ఓట్లను తొలగించాలని జనసేన నాయకులు పంతం సందీప్ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజు డిమాండ్ చేశారు. కాకినాడ గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలున్నాయని, చనిపోయిన వ్యక్తుల పేర్లు డబుల్ ఎంట్రీ, ట్రిపుల్ ఎంట్రీ, ఫోటోస్లు లేనివని తొలగించకుండా ఓటర్ల లిస్టులో పొందుపరిచారని, వెంటనే వాటిని తొలగించాలని అన్నారు. ఇక ఆర్టీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల లిస్టులో అక్రమాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ సూచనల మేరకు ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆర్టీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కి వినతి పత్రం అందించారు. వీటిపై వెంటనే బూత్ లెవెల్ అధికారులను నియమించి విచారణ చేయించాలని, ఎటువంటి తప్పులు జరగకుండా చూడాలని కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తాటికాయల వీరబాబు, జిల్లా నాయకులు సోదే ముసలయ్య, పాలపు ఈశ్వర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 1962 అండి. మనం 421 ఇస్తాం. ఈ 1962 డిస్క్రిపెన్సీస్, డెత్లు, డబుల్ ఎంట్రీలు అన్నీ కలిపి ఇది కాకుండా ఇంకో 1200 ఐడెంటిఫై చేసాం. మళ్ళీ తీసుకొచ్చేస్తాం. ఇదే మొత్తం డీటెయిల్స్. ఇప్పటి వరకు అయితే ఇదే 1200 అంతేనా? 1962 1962. అందరికీ నమస్కారం అండి. మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు మా యువనాయకులు పంతం సందీప్ గారి ఆధ్వర్యంలో మా జనసేన శ్రేణులందరూ కూడా ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఓట్లు అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఈ డెత్ ఓట్లు ఎన్నిసార్లు చెప్పినా తొలగించడం లేదు. ఏంటంటే వాలంటీర్ల ద్వారా ఈ ఓట్లని మళ్ళీ వేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి తక్షణమే ఈ టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఇవన్నీ కలిపి ఓట్లన్నీ వెరిఫై చేస్తున్నాం. ఎక్కడికెక్కడ ఈవేళ 1962 ఓట్లు, ఈ డెత్ ఓట్లు మా నాయకులు అందరూ కూడా వచ్చి డీడీ గారికి ఇవ్వడం జరిగింది. తక్షణమే ఈ డీడీ గారు కూడా హామీ ఇచ్చారు, ఇవన్నీ కూడా తొలగిస్తామని, తక్షణమే తొలగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకా కూడా ఈ ఓట్లు తొలగింపు ఇంకా 400 చిల్లర ఇంకా ఉన్నాయి. అవి కూడా దీన్ని కూడా త్వరలో కూడా పట్టుకొచ్చి ఇవన్నీ కూడా తొలగించే వరకు కూడా పోరాటం చేస్తామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. మా పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారికి చూపినందుకు, అలాగే మా పిఎస్సి సభ్యులు, మా కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి డీడీ గారికి వినతి పత్రం, మరి ఓటు మన జన్మ హక్కు, ఓటు వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఒక దశలో అయిపోయినాయి కదా ఓట్లు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే ఉంచేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలన చేద్దామని, దుర్మార్గ పరిపాలన చేద్దామని చూస్తున్నారు. కానీ మేము ఈ జనసేన నాయకులు అందరూ కలిపి, జన సైనికులు అందరూ ఈ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం జనసేన పార్టీ ఈరోజు ముందుకొచ్చి ఈరోజు దొంగోట్లన్నీ తీయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు జనసేన శ్రేణులు విస్తృతంగా ప్రతి బూత్ కూడా డబుల్ ఎంట్రీలు కానీ, డెత్లు కానీ ఏమన్నా ఓటర్ లిస్టులో ఉన్నాయేమో వెరిఫై చేయడం జరిగింది. అలాగే 10 రోజుల క్రితం దగ్గర 420 డెత్లు ఓటర్ లిస్ట్ లోపల ఉండడం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి అవి రిటర్నింగ్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే మరొకసారి మనం మొత్తం అన్ని బూతులు కూడా జనసేన శ్రేణులు విస్తృతంగా పరిశీలించిన తర్వాత మరొక 1962 డెత్లు, డబుల్ ఎంట్రీలు ఉండడం ఓటర్ లిస్టులో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి మనం ప్రస్తుతానికి రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఎలక్షన్ డ్యూటీ మీద ఉండటంలో డిప్యూటీ తహసీల్దార్ గారికి అందజేయడం జరిగింది. దానిపైన తగు యాక్షన్ తీసుకుని చెప్తానన్నారు. ఖచ్చితంగా తీసుకుని దానికి సత్ఫలితాలు ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎలాగో వైసీపీ గవర్నమెంట్ మ్యాండేట్ అనేది కోల్పోయింది, అది రోజు రోజుకి బలహీనపడుతూనే వస్తుంది. అందుకని ఈ ఓటర్ లిస్ట్ అనే దాంతోనే ఏదో ఒక రకమైన అవకతవకలు చేసి ఏదో రకంగా మళ్ళీ గెలవాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు. దాన్ని జనసేన, టీడీపీ ఖచ్చితంగా తిప్పికొడుతుంది. మేము ప్రతి ఓటర్ లిస్టు, ప్రతి బూత్ వెతుకుతాం. మరికొన్ని ఐడెంటిఫై చేసాం, వాటితో మళ్ళీ ఇంకొక వారంలో వస్తాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.